ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి ప్రభుని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది ద్వితీయోపదేశ ఖండము 33వ అధ్యాయము 29వ లేఖనాన్ని మనం పరిశీలిద్దాం. ఆయన మనకు సహాయకరమైన కేడమై ఉన్నాడు. దేవుడు స్పష్టంగా ఈ దినమున తెలియజేస్తున్నటువంటి మాట. ఎవరు ఆయన? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అట్టి ప్రభువుల వారిని మనము ఏ దినమైతే ఆశ్రయిస్తామో, ఏ దినమైతే ప్రభువులో మనం ఉంటామో, ఆ ప్రభువు కొరకే మనం జీవిస్తామో, ప్రభువు కోసమే జీవించాలని ఏ దినమైతే మనం ఒక స్థిరమైన విశ్వాసంతో జీవిస్తామో, ఖచ్చితంగా ఆయన మనకు సహాయకరమైనటువంటి కేడిమై ఉంటాడు. మరి అట్టి కేడిమైనటువంటి ప్రభువుల వారిలో మనం ఎలా ఉన్నాము ఈ దినమున మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన హృదయములను పరిశీలించుకోవాలి. అంతేకాదు, మనము ప్రభువు కొరకు బ్రతుకుతున్నామా, ప్రభువు కోసం జీవిస్తున్నామా? ఈ రెండిట్లో మనం ఏది అయి ఉన్నాం? ప్రభువు కోసం జీవించాలి, ప్రభువు కొరకే బ్రతకాలి. ఒకటి, ప్రభువు మీద బ్రతకాలి, ప్రభువు మీద జీవించాలి. ఇది కాదు దేవుడు అడుగుతున్నది. మొదటిది అడుగుతున్నాడు, నువ్వు ప్రభువు కోసం జీవించు, ప్రభువు కొరకే బ్రతుకు. ఈ బ్రతుకు నీకుంటే ఖచ్చితంగా ఆయన నీకు సహాయకరమైన కేడిమై ఉంటాడని ఈ దినమున ఆయన వాగ్దానంతో మనలందరిని కూడా స్థిరపరుస్తూ ఉన్నాడు. స్థిరపరచబడుతున్నటువంటి ఈ వాగ్దానము మనందరిలో బలపరచగలిగినట్లయితే, ఆ వాక్యమును మనం భద్రపరచుకోగలిగినట్లయితే, ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నిజమైన కేడిమై ఉన్నాడు, ఆశ్రయ కేడిమై ఉన్నాడు. ఒట్టి కేడిము కాదు, ఆశ్రయ కేడిమై ఉన్నాడు. కనుకనే ఈ వాగ్దానం మనలో అందరిలో కూడా నెరవేరటకు గాను అందరూ తలలు వంచి ఆయన యొక్క ప్రార్థనలో ఏకీవించాలని ప్రభునామంలో మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. గనుడవు, మహాగనుడవు, పరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవైన మా తండ్రి, ఇదిగో నాయన, మీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతూ ఉన్నావు. అవును, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నావు. ఈ పరిశుద్ధులై ఉండడానికి మేము మీలో ఎప్పుడైతే మీ వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకొని, ఆ వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరుస్తూ, మీలో ఏ దినమైతే మేము జీవిస్తామో ఆ దినము మాకు మీరు ఆశ్రయ కేడమై ఉన్నారు మా ప్రభువా. అట్టి వారిలో మేము స్థిరముగా మీ యందు నివసించే వారిగా మమ్మల్ని మీలో భద్రపరచమని, మీలో జీవించే భాగ్యమును మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటూ, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగోనైనా వీక్షించున్న ప్రతి జనమును మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.